హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత పెన్షన్దారులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. పెన్షన్ పెంపుకు సంబంధించి సూపర్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. చాలా కాలంగా పెన్షన్ల పెంపు లేకపోవడం, కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించలేకపోవడం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 43 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులు, బీడీ కార్మికులు వంటి వర్గాలకు ప్రతి నెల రూ. 2016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4016 చొప్పున పెన్షన్ అందిస్తుంది. అయితే గతంలో ప్రభుత్వం రూ. 2016 పొందుతున్న వారికి రూ. 4000, రూ. 4016 పొందుతున్న వారికి రూ. 6000 ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆ పెంపు అమలు కాలేదు. ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి రూ. 2000 పెంపు కాకుండా రూ. 1000 మాత్రమే పెంచాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం రూ. 2016 పొందుతున్న వారికి రూ. 3000, రూ. 4016 పొందుతున్న వారికి రూ. 5000 చొప్పున పెన్షన్ ఇవ్వనున్నట్లు స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోని మార్చి నెలలో 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసి క్యాబినెట్ ఆమోదం తీసుకుని బడ్జెట్ కేటాయింపులు పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షను అమలు చేసే అవకాశం ఉంది. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. మొదటగా వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వితంతు పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే దివ్యాంగుల పెన్షన్కు అప్లై చేయాలంటే కనీసం 40% దివ్యాంగత్వం ఉన్న సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.